జై శ్రీకృష్ణ 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన. ఓ అర్జున, ఈ కర్మయోగంలో నిశ్చయాత్మకమైన ఆలోచన ఒకే ఒకటి ఉంది. బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇలాంటి నిశ్చయ బుద్ధి లేని వారి యొక్క ఆలోచనలు రకరకాల శాఖలుగా, అంతులేని శాఖలుగా ఉంటాయి కదా. అంటే, ఓ కురువంశ వీరకుమార, స్వకర్మానుష్ఠాన ఫల సమర్పణం ద్వారా ఈశ్వరారాధన చేయటమే కర్మయోగమని చెప్పుకున్నాం. ఇటువంటి కర్మయోగం పరమేశ్వర భక్తి వల్ల నేను తప్పక రక్షింపబడతాను అనే ఏకైక స్థిరనిష్ట ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ఈ రకమైన కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఆచరించే కర్మలో కొంచెం చిన్నపాటి దోషాలు ఏర్పడినా యోగ ఫలం భగ్నం కాదు. ఇలా కాక సకామ బుద్ధితో కర్మాచరణ చేసే వారికి ఇలాంటి ఈశ్వర విశ్వాస రూపమైన స్థిర నిశ్చయం ఉండదు. అందుకే వాళ్ళ ఆలోచనలు బహుశాఖలుగా చీలిపోయి అనంత ముఖాలుగా సాగుతూ ఉంటాయి. అందువలనే అటువంటి సకామ కర్మలలో చిన్నపాటి దోషాలు వస్తే కర్తకు దుష్పరిణామాలు తప్పవు. కనుక నువ్వు నిష్కామ కర్మానుష్ఠాన రూపమైన కర్మయోగాన్ని మాత్రమే ఆశ్రయించు అని ఈ శ్లోక భావము. నిష్కామకర్మ స్వల్పం చేసినా అది మహాభయం నుండి రక్షిస్తుంది అని తెలుసుకున్నాం. ఎంత నిష్కామకర్మ అయితే మాత్రం చిన్నపాటి దోషాలు ఉంటే కర్మకు పరిపూర్ణ ఫలితం ఎలా ఉంటుంది అంటే, మనం రామాయణంలో శబరి చరిత్ర చదివాం కదా. శబరి ఎంగిలి పళ్ళు పెడితే స్వామి సంతోషంగా ఆరగించడమే కాకుండా అప్పటికప్పుడే మోక్షాన్ని ప్రసాదించారు. ఎంగిలి పళ్ళు స్వామికి పెట్టడం అనేది చిన్నపాటి దోషమే కదా. శ్రీరామచంద్ర ప్రభువు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆమెలోని నిష్కామ నిర్మల నిరుపమాన భక్తిని మాత్రమే ఆయన పట్టించుకున్నాడు. అందుకే ఆయన మోక్షాన్ని ప్రసాదించారు. శబరి అజ్ఞానురాలు, పైగా పండు ముసలిది. అందువల్ల శ్రీరాముడి లాంటి ఉదారహృదయుడు ఆమె తప్పులను ఉపేక్ష చేసి ఉండవచ్చు అనుకుంటే కూడా ఉత్తర దేశ మహాభారత గాథల్లో ఒక గాథ ప్రసిద్ధిగా ఉంది. శ్రీకృష్ణుడు కౌరవ సభకు పాండవుల రాయబారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడి ఇంట్లో ఉండకుండా విదురుడి ఇంట్లో మకాన్ చేశారు. విదురుడు మహాశాస్త్రవేత్త, సనత్సుజాతుల వారికి వద్ద యోగదీక్ష పొందిన వేదాంత విజ్ఞాన సంపన్నుడు, మహాశ్రీకృష్ణ భక్తుడు. కానీ ఆర్థిక పరంగా, పదవీపరంగా తక్కువ స్థాయివాడు. శ్రీకృష్ణుడు తన ఇంటికి అతిథిగా అయాచితంగా విచ్చేసినందుకు విదురుడి ఆనందంలో పొంగిపోయాడు. శ్రీకృష్ణుడికి స్వయంగా పళ్ళు తినిపించసాగాడు. ఆ అదృష్టం లభించేటప్పటికీ విదురుడికి ఒళ్ళు తెలియకుండా ఉంది. ఆ పారవస్యంలో మహానుభావుడైన విదురుడు అరటిపళ్ళు ఒలిచి పళ్ళు కింద పడేసి తొక్కలు స్వామి చేతిలో పెట్టాడు. స్వామి నవ్వుతో ఆ తొక్కలు తినేశారు. ఆ తర్వాత స్వామి విదురుడికి ఎటువంటి సమాధి యోగాన్ని అనుగ్రహించారో వేరే చెప్పనక్కర్లేదు. ఇక విదురుడు ఆజ్ఞుడు కాడు, వృద్ధుడు కాడు. అయినా అతడి కర్మలోని చిన్నపాటి దోషాన్ని స్వామి వీసమెత్తు కూడా ఆక్షేపించలేదు, ఇచ్చే అనుగ్రహము తగ్గించలేదు. కాబట్టి నిష్కామ కర్మకు అటువంటి మహత్వం ఉందని స్వామి చెప్పటంలో ఆశ్చర్యమే లేదు. ఇటువంటి మహిమ కర్మయోగానికి ఒక్కదానికే ఎందుకుంది? సాంఖ్యయోగానికి అంటే జ్ఞానయోగానికి ఎందుకు లేదు అనుకుంటే, లేదని ఎందుకు అనుకోవాలి? జ్ఞానయోగంలోకి వెళ్ళటం చేత కావాలే కానీ అక్కడ విశుద్ధ సత్పదార్థం ఒక్కటి తప్పితే మరొక పదార్థమే లేదు. అటువంటి చోట సకామత్వానికి అవకాశం అసలే లేదు. ఆ సత్పదార్థమే నిజమైన ఈశ్వరుడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నవాడికి ఈశ్వర నిష్ఠలో లోపం కూడా ఉండదు. కాబట్టి ఈ శ్లోకంలో నిష్కామకర్మ యోగానికి ఎటువంటి ఫలితాలు చెప్పారో అటువంటి ఫలితాలనే సాంఖ్యయోగానికి అంటే జ్ఞానయోగానికి కూడా చెప్పినట్లే అవుతుంది. ఈ శ్లోకానికి స్వామి అందరికీ ఇచ్చే సలహాలు ఎంత మంచి కోరికైనా సరే, ఒక కోరికను సాధకుడైన వాడు తన సంకల్పంగా పెట్టుకుంటే వాడిని ఆ కోరిక బంధంలోకి దించకుండా మానదు. పరిపూర్ణంగా నిష్కామ కర్మానుష్ఠానం సాధ్యం కాకపోయినా సాధకులు కనీసపక్షం చెడు కోరికలను వదిలిపెట్టడం నేర్చుకోవాలి. మంచి కోరికలను కూడా ఎవరికి వారే హద్దులు ఏర్పరచుకోవాలి. ఎప్పటికైనా సరే నిష్కామ సాధనే తన ముఖ్య లక్ష్యమని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉండాలి. ఈ నిష్కామ కర్మ సాధనా సోపానాలలో ఏ దశలోనూ కూడా పరమేశ్వర భక్తిని సడలనీయకూడదు. ఇదే ఈ శ్లోకం ద్వారా స్వామి మనకిచ్చే సందేశం. జై శ్రీకృష్ణ.